కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం మాత్రం చేయదండి. ఇప్పుడు ఆయన చేసిన 100 రోజులలో చేది మీకు చేసి చూపిస్తా అన్నాడు. అదంతా లత్తకోర రాజకీయం అనేది. ఆయన అంత లంగా పూగు వేషాలు, ఆయన అంత చేసే బట్టెబాజ్ పనులు అది ఏం మాత్రం కరెక్ట్ కాదు. ఆయన ఒకటి ఏం చేసిండు, 9వ నెల 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు బ్యాంకు అట్లా పోయి ఇట్లా తెచ్చుకోమన్నారు. తెచ్చిన తెల్లారి 9వ తారీఖు ఖచ్చితంగా మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏది ఆయన చేసేది? ఇంతవరకు రుణమాఫీ లేదు. నువ్వు చేసి అవును నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అది ఒక ఆడది చేస్తుంది ఏంది? నువ్వు ఒక బస్సు సౌకర్యం చేసినావు అని ఒక బస్సు అనే అంటున్నావు. బస్సు కాదది. నువ్వు బస్సు ఏంటిది? నీ చేత ఎదురు ఇచ్చేది అయితే నువ్వు చేయనుండే. నువ్వు అది బస్సు గవర్నమెంట్ ఎట్లాగా ఇది చేసేదని చెప్పి అంటావు. ఇదంతా 100 రోజుల పాలన అనేది ఏ పాలన కరెక్ట్ కాదు. నీ అంత దగాకోర్ పాలన, నువ్వు చేసేదంతా దగాకోర్. అది నువ్వు రండపోగు అసలు లెక్కకైతే మా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయితేనే మేము మంచిగున్నాం. మంచినీటి కానీ వాళ్ళ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అవన్నీ మాకు సకాలంలో కేసీఆర్ ఉన్నప్పుడు అందినాయి తప్ప. కానీ ఇతను చేసే ముఖ్యమంత్రి దగాకోర్ ముఖ్యమంత్రి, అంత ముఖ్యమంత్రి ఎవరు లేరు. మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా 100% 17 సీట్లు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ కే గెలిపిస్తామని చెప్పి అనుకుంటున్నాం. అందరూ కూడా మేము అందరూ చేసి కూడా ఇప్పటికే ప్రజలలో మార్పు వచ్చింది. 100 రోజుల్లో ఖచ్చితంగా మార్పు వచ్చేసింది. ఆయన చేయడు. ఆయన చేసే బట్టెబాజ్ పనులు ఇప్పటికీ ఆయన ఏం చేస్తాడు? చేయలేదు. 2500 అన్నారు. ఆయన 2500 కూడా లేదు ఆడోళ్లకు. ఒక గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఏమండి ఎక్కడిచ్చిండు? నువ్వు 500 అంటున్నావు. 500 గ్యాస్ కాదు, నువ్వు మళ్ళా రుణం ఇది ఇస్తాడు. అది కూడా కాదు. రాలేదని చెప్తా ఉన్నారు. అతనేమో అంటుండు ఎక్కడ ఎవరికి వచ్చింది? ఇంతవరకు ఎక్కడికి వచ్చింది? ఏ పథకాలు లేదు. నువ్వు ఏం పథకం పెట్టినావు? నువ్వు అది 10 లక్షలు అన్నావు. ఎక్కడ వచ్చింది ఆరోగ్యశ్రీ? అది కూడా రాలేదు. నువ్వు ఒక్కటి బస్సు చేసి నువ్వు ఏదో నేను చేసినా, నేను ఇది చేసినా, 6 గ్యారెంట్లు చేసినా అని చెప్పి అంటున్నావు. కానీ అది దగాకోర్ మాటలు. నువ్వు దగాకోర్ను ఖచ్చితంగా దింపగలుగుతావు ఈ ఎలక్షన్ లో. కానీ నిన్ను ఇది చేసి మేము మళ్ళీ తిరిగి కేసీఆర్ నే గెలిపిస్తాం. కేసీఆర్ ఖచ్చితంగా ఇంకొక 4-5 నెలల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. అది మేము మాత్రం ఖచ్చితంగా మేము అందరం సహకరిస్తాం, ఇచ్చేస్తామని చెప్పి అనుకుంటున్నాం అండి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రౌడీల రాజ్యం వచ్చిందని? అది రౌడీల రాజ్యమే ఇది. అప్పుడు ఇల్లు ఎలమల దొరలు అని చెప్పన్నారు. అది వెనకట దొరలు అంటే ఇది వాస్తవానికి రెడ్డిస్. ఇది రౌడీల రాజ్యము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నప్పుడు దురపాలన అనుకుంటా మాట్లాడాలి వీళ్ళు అపోజిషన్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు రెడ్డిల పాలన అనుకోవచ్చా? వీళ్ళ దురపాలన అంటారా? ఇప్పుడు చేసే దొరలు వీళ్ళు చేసే రెడ్డిల పాలన ఇది అంటే ఇదే వీళ్ళదే దొరపాలన. వాళ్ళు కాదు చేసింది. ఇది మంచి పాలన వాళ్ళు చేశారు. కానీ అసలు చేసేది ఇప్పుడు దగాకోర్ రౌడీవిజం పాలన వీళ్ళది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేసింది ఏం లేదు. ఇప్పటికీ నీళ్లు కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి రుణమాఫీ అన్నాడు. ఏది ఇంతవరకు రుణమాఫీ లేదు. రైతు బంధు ఒక్కొక్క 4 ఎకరాలు 5 ఎకరాలకు ఇంతవరకు కొంతమందికి కూడా రైతు బంధు రాలేదు ఇంతవరకు. మళ్ళీ రైతు బీమా అనేది కూడా ఇంతవరకు రైతు బీమా కూడా కొంతమంది చనిపోతే కూడా వాళ్ళకి వస్తలేదు. వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంతవరకు ఇది లేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే అది ఖచ్చితంగా రైతు ఒక మనిషి చనిపోగానే అట్లా పోయి ఇట్లా వారం రోజులలో 5 లక్షల రూపాయలు తీసుకునేది. ఇట్లాంటిది ఈయన దొంగ పాలన వచ్చిన కాడి నుంచి ఎవరు చనిపోయినా కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా చెందలేదు. ఇంతవరకు వాస్తవానికి కూడా రాలేదు. ఈ దగాకోర్ రాజ్యానికి ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా వేస్తాము. ఇప్పటికైనా మేము జాగ్రత్త ఉండి మేము ఎంపీ ఎలక్షన్ లో కూడా ముందు అడుగులో తీసుకొస్తామని చెప్పి గెలిపిస్తారా కేసీఆర్? 100% ఖచ్చితంగా గెలిపిస్తామండి. పక్కా గెలిపిస్తాం. బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు? కారణాలు ఏందన్నా? కారణాలు ఎందుకంటే ఈయన చేసే మోసకారణం అంతా దానివల్లనే మోసం చేసిండు అందరికి. ఎవరికైనా మెబ్బ పెట్టిండు. నేను ఇది ఇస్తా అది ఇస్తా అని 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏది ఇప్పటికీ ఒక మహిళా బస్ అని చెప్పి బస్ ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ఆడవాళ్ళకి పెత్తనం ఇచ్చి మగవాళ్ళకి ఇంట్లో కూర్చునే పరిస్థితి చేసిండు. ఒక రేవంత్ రెడ్డి ఉండే ఒక ముఖ్యమంత్రి అయిండు. దేనికి? ఆ మగవానికి పెత్తనం పోయి ఆడవానికి పెత్తనం ఇచ్చిండు. దేనికి? అది అనవసరం, దాని వృధా ఖర్చు అది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే. ఇలా సో ఇప్పుడు 6 పథకాల్లో ఏ పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఒక్కటి రాలే అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతో కొంత గంజో నీళ్ళు బాగా తిన్నాం, తాగినాం, హ్యాపీగా ఒక మహారాజు లెక్క తిరిగినాం మేము. ఇలా బిచ్చం వెనకటి రోజులు వస్తాయని చెప్పేసి ప్రజలకు కూడా చెప్తా ఉన్నా కూడా ప్రజలందరూ ఆయన మబ్బ పెట్టిండు. అందరు ఆగమైపోయారు. ఇప్పటికి అందరికి గుర్తొస్తుంది వెనకటి రోజులు వస్తాయి బరాబర్. ఇప్పుడు నరేంద్ర మోడీ పోతే మాత్రం ఇంకా రాహుల్ గాంధీ వచ్చిండు అనుకో ఇంకా నాశనం అయిపోతుంది. దేశం మొత్తం నాశనం అయితే అడక్క తింటాం. అందరం అడక్క తింటూ అవుతుంది. గెలిపిస్తారా మరి కేసీఆర్ గట్టిగా? బరాబర్ కేసీఆర్ వస్తేనే మనకు అన్నమైనా నీళ్ళైనా ఏదైనా దొరకాలంటే కేసీఆర్ వస్తేనే. అంతవరకు ఏది బుక్కెడు బువ్వ కూడా దొరకదు.
నేను ఒక రైతు బిడ్డ అన్నాడు, నేను ఒక కష్టం చేసిన నాగలు కట్టిన. ఎక్కడ నాగలు కట్టిండు, ఏడ చూసిండు, ఈయన ఏడ దున్నిండు? రైతులకు అందరికీ మోసం చేసుడు తప్ప వీళ్ళ ఏది లేదు. ఏది ఉన్నా ఇలా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి వాడిని కొనుడు వీని కొనుడు, ఆ నీళ్ళు వదలడం అంటే అక్కడ తీసుకునుడు, అంతా కాటగారి ముచ్చట్లే తప్ప వీడు ఎక్కడ బాగుపెట్టింది లేదు, ఏది ఎవరికి న్యాయం చేసింది లేదు. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తా ఉంటాను. దేనికి? ఏది రుణమాఫీ? ఏది గెలవంగానే కేసీఆర్ పైసలు మాఫీ చేయలే, నేను చేస్తున్నా 2 లక్షలు పోయి పట్టుకొని రమ్మన్నాడు. నేను ఆతులు బీకన వీడు చేసింది ఏం చేయలే. రేవంత్ రెడ్డి పూకురగా వచ్చి ఉండు రేవంత్ రెడ్డి, అంతే, ఏం చేయలే రేవంత్ రెడ్డి వచ్చి. ఇల్లు ఇయ్యలే, పింఛన్ పైసా అని ఇయ్యలే, ఏది ఇయ్యలే. దండగా ఎందుకు వేసినామని మొత్తుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం. ఇప్పుడు ఏమి ఇయ్యలే. మళ్ళీ గెలిపిస్తారా అమ్మా? కేసీఆర్ ని గెలిపిస్తారా మీరు? మళ్ళీ గెలిపిస్తారా? సో ఎందుకని గెలిపిస్తారు? ఏం పని మమ్మల్ని చేసిండు నీళ్లు కేసీఆర్? సాయం చేసిండు. ఓకే. ఇంట్లో కూర్చొని నీళ్లు మంచిగా ఉంది మాకు. ఆ, అప్పుడు బాగా గోసా ఉండే నీళ్లు తోటి, ఆ, ఇప్పుడు నీళ్లు మాకు మంచిగా ఉంది, ఆ. ఫ్రీగా ఉంది నీళ్లు. కేసీఆర్ వచ్చినప్పుడు చెరువులు ఎండాకాలం వచ్చినా కూడా ఎండకుండా చూసుకున్నాడు మంచిగా. చూసుకున్నాడు. ఆ నీళ్లు గురించి పెడతాం, ఓకే. గెలిపిస్తాం. ఆ, వచ్చింది ఏమి ఇయ్యలే. అది గ్యాస్ ఇస్తానని గ్యాస్ లేదు, ఏం లేదు. ఆ, ఎవరు చెప్పిల్లు అట్లా? ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డా? అందరూ ఆ పేరు చెప్తే మొత్తం రివర్స్ అవుతున్నారు ఎందుకు? అది చేస్తానే చేయలే. ఆ, యా, సో ఇల్లు. ప్రజల్లో తిరుగుతలేదు, ఓట్లు అప్పుడే కనిపించింది మీకు. ఇప్పుడు కనిపిస్తలేదు. ఓకే. ఇప్పుడు అసలే కనిపిస్తలేదు. ఇల్లు ఇస్తానేది ఇల్లు లేదు, ఆ, అట్లే ఉన్నాం. ఇప్పుడు 6 పథకాలు ఏ పథకాలు వచ్చినాయమ్మా మీకు? ఏ ఒక్కటి రాలే, ఆ, ఒక్క పథకం రాలే. 4000. ఇస్తామని ఇప్పుడు దాకా ఇయ్యలే. మరి నువ్వు ఓటు వేసినావు కదమ్మా? వేసినాం ఎవరికి వేసినావు? కాంగ్రెస్ కి. ఇప్పుడు మళ్ళీ వేస్తావా? ఎవరికి వేస్తావు మళ్ళీ ఓటు? మరి కాంగ్రెస్ కి ఇస్తాం. మళ్ళీ కాంగ్రెస్ వేస్తావా?